जय हो पत्री जी। वेलकम बैक टू अवर चैनल पद्मजा पत्री जी मेडिटेशन चैनल। ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాలకు హృదయపూర్వక నమస్సుమాంజలుడు తెలియచేసుకుంటూ ఉన్నాను. నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య అవతారమైన శ్రీ షిరిడి సాయినాథుని యొక్క దివ్య దీవెనలతో ఎంతో చక్కగా మరి ఆధ్యాత్మికంగా ముందుకు వెళుతూ ఉన్నాం. బంధాల గురించి తెలుసుకుందామండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు. ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ స్త్రీలు చాలా ఆనందంగా ఉంటారు, ఆ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు 55 ఏళ్ళు ఉన్న అన్నయ్యకు 50 ఏళ్ళు ఉన్న తమ్ముడికి అన్నయ్య ఇంటికి తమ్ముడు వెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరితోటే కదా, ఈ జన్మలోనే కదా. లోకంలో అన్నదమ్ములు ఎలా ఉంటారంటే రామలక్ష్మణులనే చూపిస్తారు. మరి ఈ ప్రపంచంలో ఈ జనరేషన్లో ఎంతమంది అంత సఖ్యంగా ఉన్నారు తెలుసుకుందాం. 55 ఏళ్ళు వస్తే మహా బతికితే 70 ఏళ్ళు వచ్చేవరకే. ఆ తర్వాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ఆ తర్వాత మరో 15 ఏళ్ళు బ్రతికితే బతకగలవేమో. అప్పుడప్పుడు వెళ్ళేది లెక్కేసుకున్న ఈ శరీరం ఉండగా మహా అయితే కొద్దిసార్లు పండగలకో పబ్బాలకో తమ్ముడింటికి వెళ్తారు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చస్తున్నారు? ఆస్తుల కోసమా, పరువు కోసమో, పరపతి కోసమో, లోకం కోసమో? దేనికైనా సరే ఈ వైరాలు ఎందుకు? అన్నదమ్ముల మధ్య అన్నదమ్ములు ఇద్దరు చిన్నప్పుడు ఎంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యే పట్టుకొని పాత జ్ఞాపకాలు నెమ్మరేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా? నిజానికి ఈ జీవితం, ఈ శరీరం పడిపోయిన ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ రాదు. వస్తుందా? రాదండి. తర్వాత ఏడ్చి ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఏముండదు. రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు తింపుతుంటే విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళెత్తుకున్నాడు. నా అన్న రావణుడు కూడా మహానుభావుడు, శివభక్తుడు, రావణ బ్రహ్మ సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు, మహా గొప్ప శివభక్తుడు, 10 తలలున్నవాడు, ఘోరమైన తపస్సు చేసినవాడు, బంగారంతో రాజ్యాన్ని కట్టిన కాంచన లంకాధిపతి, మరి లోకాలను గడగడలాడించినవాడు. కానీ నేనే చంపించేశాను. మరి కుంభకర్ణుడు సామాన్యుడు కాడు, నేనే చంపించేశాను అని విభీషణుడు తలుచుకున్నాడు. అన్నయ్య కనపడితే పాదాల దగ్గర కూర్చొని అన్నయ్య అని నమస్కరిద్దామంటే అన్నయ్యేడి, అన్నయ్య చెప్పులేసుకో అని పాదరక్షలు ఇద్దామంటే కాళ్ళ దగ్గర పెడదామంటే అన్నయ్యేడి, చంపించేశానే అని తలుచుకొని మరి ఆవేదన చెందాడు విభీషణుడు. చూడండి, మరి సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి ఆ సన్నివేశం చూసి ఏడ్చాడు. నా అన్న వాలి అతి పరాక్రమవంతుడు, ఎదుటివారి బలం సగం లాగగలడు, ఎంతో బలవంతుడు. మరి నేనే ఆ బలవంతుణ్ణి చంపించేశానే, అధర్మంగా ఉండబట్టే చంపించేశాను అని బాధపడ్డాడు సుగ్రీవుడు. అప్రమేయ పరాక్రమవంతుడు, 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు, అంతటి బలవంతుడు నేనే ఆ రాముడితోటే బాణం వేయించి చంపించేశాను. మరి నాకు అన్నయ్యేడి? నేనిలా చెప్పులు తొడగలేను, నేనిలా వాటేసుకొని అన్నయ్య అని చెయ్యివ్వలేను, అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి అని వేదనాభరితుడయ్యాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 చెయ్యి పట్టుకొని బ్రతికారు. ఆ గొప్ప వాళ్ళది కాదు,
అలా బ్రతకగలిగారంటే, అలా బ్రతికేటట్టుగా మాట్లాడి బ్రతకటానికి అవకాశం ఇచ్చిన వారు శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు. నీ అన్న రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు వరం అడిగారు, వెళుతున్నారు. నీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెళుతుంది. నువ్వెందుకు వెళ్ళాలి అని లక్ష్మణుడి భార్య ఊర్మిళ ప్రశ్నించి ఉంటే రామాయణం ఎలా ఉండేది? ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా, కానీ అడగలేదు. ఆయన ధర్మాత్ముడు, అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అలాంటి లక్ష్మణుడు నాకు భర్తగా వచ్చినందుకు నాకు సంతోషం అనుకుందే. కానీ అలా ఆ నలుగురు అన్నదమ్ములు సఖ్యతగా ఉండడానికి సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతికీర్తి వీళ్ళు నలుగురు ఎంతో సహకరించారు. స్త్రీ తాను ఒక శక్తి స్వరూపిణి అని తెలుసుకోవడం ఒక ఎత్తు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అని ఊర్మిళ ప్రశ్నించలేదు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతికీర్తి. తాను ఎంత శక్తిమంతురాలో తెలిసి కూడా ఒక స్త్రీ తెలుసుకోవడం ఒక ఎత్తు. అది తెలుసుకోవడం కుటుంబం కోసం, శాంతి కోసం, సఖ్యత కోసం ఆచరణాత్మకమైన పనులు చేయడం కూడా. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం అని లక్ష్మణస్వామిని ఆయన భార్య ఊర్మిళ ప్రశ్నించి ఉంటే రామాయణమేది? భర్తను అడగవచ్చు కదా, మరి అడగలేదు. ఆయన ధర్మాత్ముడు అని తెలుసుకుంది. అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. తన కుటుంబ శాంతి కోసం శీల వైభవాన్ని పొందడం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు 10 మంది ప్రశాంతంగా జీవనం చేయడానికి ఒక కుటుంబంలో అనిపిస్తుంది. ఇలా చెప్తూ ఉంటే నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబంలో నా 2 అబ్బాయిలు కూడా ముత్యాలు, రత్నాలు అనుకుంటాను. రామ లక్ష్మణులలాగా కలిసిమెలిసి ఏ సమస్య వచ్చినా కలిసిమెలిసి పరిష్కరించుకుంటారు, ఆనందంగా ఉంటారు. అలాగే వారి భార్యలు కూడా వాళ్లకు ఎంతో సహకరిస్తారు. అందుకే వారిని రామలక్ష్మణులలాగా ముత్యాలు, రత్నాలు అని నేను ఈ మీడియా ద్వారా చెప్పగలుగుతున్నాను. నేను గర్వపడుతున్నాను. అలాగనే వారి భార్యలు కూడా వారికి ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించండి. ఇలాంటి పురాణ కథలు అన్నీ తెలుసుకుందాం, మంచి మాటలు తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం. ధ్యానం ద్వారా మనం ఒక మంచి ఆలోచన సరళిని పెంచుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ పద్మజ. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై హో పత్రిజీ.